రామ్ చరణ్‌కి వాళ్ళ నాన్నమ్మకి ఎంత అంటే ఎంత మంచి అనుబంధం ఉంటుందో అందరికి తెలిసిన చాలా సందర్భాల్లో గూడా చూసాం. అయితే రీసెంట్‌గా 'అన్‌స్టాపబుల్' షోకెళ్ళినప్పుడు మాత్రం ఇంకా కొన్ని విషయాలు ఎవరు కూడా ఇంతవరకు తెలియని విషయాలయితే చెప్పడం జరిగిందంట వాళ్ళ ఫ్యామిలీ గురించి. యెస్. అంటే ఫిట్టింగ్ మాస్టర్ అని జెప్పేసి అన్నారు గదా! నిజంగానే రామ్ చరణ్ ఫిట్టింగ్ మాస్టర్ అనమాట. సో, ఇంట్లో ఎట్లా అంటే గొడవలు చేసేవారంట. అది కూడా అత్తాకోడళ్ళ మధ్యలో. సో, ఏమని చెప్పేవారంటే, మీ అత్తనే మంచిగా చేస్తది. నువ్వు అసలు కూరలు మంచిగా చెయ్యవు అని చెప్పేసి. అంటే సురేఖ గారికి ఏంటంటే ఎక్కువగా వంట అనేది అంత పర్ఫెక్ట్‌గా రాదంట. అంటే వాళ్ళ నాన్న అత్తమ్మ మంచిగా చేస్తారంట. సో, చూడు నీకు అసలుకే రాదు అని చెప్పి. అయితే ఎప్పుడన్నా ఇప్పుడు సపోజ్ వంట చేసినప్పుడు పెడతారు కదా! పెట్టే టైంలో అమ్మను కూడా పిలువు అంటే వచ్చేవారంట. అయితే పిలిచిన తర్వాత ఇప్పుడు నేను పిలిచిన తర్వాత వస్తావు చూస్తావా అమ్మ నిన్ను పిలుస్తా అంటే మీ అత్తమ్మ తింటే తిన్నది లేకపోతే తినొద్దు అని చెప్పిందని చెప్పి. అంటే వాళ్ళకి తెలియదు కదా నేను నీకన్నా ముందు ఏం చెప్పినాడు కావాలని అట్లా ఉల్టా పల్టా అన్ని చెప్పి ఫిట్టింగ్ లో పెట్టి వాళ్ళు గొడవ పడేలాగా చేస్తాడంట చిన్నప్పటి నుంచి. ఎందుకంటే సీరియల్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నాడు అట్లా అడాప్ట్ అయిపోతుంది. ఇంకోటి నేను ఎవరిని కలిసినా కలవకపోయినా మా నాన్నమ్మని కలుస్తాను. మ్యాక్సిమం ఏంటంటే ఇంట్లో ఎవరు ఉండరు. ఉప్సి కూడా హాస్పిటల్లో ఉంటుంది, నాన్నమ్మ ఇంట్లో ఉంటుంది. వచ్చినప్పుడు నేను దగ్గరలో అంటే నేను షూటింగ్ దగ్గరలో చేస్తున్నాను అనుకోని ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ఆమెతో తిని అంతా మాట్లాడి తర్వాత మళ్ళీ షూటింగ్కి వచ్చేస్తాను. సో అట్లా నేను టైం అయితే ఫుల్గా స్పెండ్ చేస్తాను. అండ్ కూరలు చాలా అంటే చాలా అద్భుతంగా మా అమ్మ కంటే చాలా బెటర్గా చేస్తుంది అని చెప్పారు అనమాట. ఇక దాని గురించే వాళ్ళు అఫీషియల్గా అనమాట అన్‌స్టాపబుల్ సీజన్ 4లో వాళ్ళు మాట్లాడుతూ వీడు నిజంగానే అన్నిటినీ కలిపేసి చెప్తాడు, అసలు ఏది కూడా నమ్మొద్దు, మాకు క్లారిటీ వచ్చింది వీడి మాటలు నమ్మొద్దు అని చెప్పేసి కూడా అన్నాడు. ఇక నెక్స్ట్ దానికి సంబంధించి ఒక లేఖ పంపించిన లెటర్, అందులో మాకు 2025లో వారసుడు కావాలి అనే విధంగా వాళ్ళైతే అడగడం జరిగింది. సో ఆయన కూడా చూద్దాం అంటే ఇంకా ఇంట్రోవర్ట్ కదా, సో ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది. సో అట్లా ఫ్యామిలీకి సంబంధించి ప్రతి ఒక్క మూమెంట్ ఆయన అయితే షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ అన్‌స్టాపబుల్ సీజన్ 4లో ఒక పార్ట్ 1 అయితే రిలీజ్ చేశారు. పార్ట్ 2 నెక్స్ట్ వీక్ వస్తుంది అనమాట. సో అందులో మనకు నెక్స్ట్ వీక్ అంటున్నారు, చూడాలి మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బాలకృష్ణ ప్రభాస్తో మాట్లాడించింది, శర్వానంద్ వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చింది, అవన్నీ కూడా నెక్స్ట్ పార్ట్లో చూపిస్తారు. అదైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉండబోతుంది. సో చూడని వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా ఆహాలోకి వెళ్ళి అన్‌స్టాపబుల్ సీజన్ 4 చూడండి, చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు.